నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, రాహు, గురు వృషభ రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే శత్రువుల మీద విజయం సాధిస్తారు, ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వచ్చి పరిష్కారం కనబడుతుంది. శుక్రుడు మేషరాశిలో 5వ ఇంట ఉండడం వల్ల సంతాన సంబంధిత శుభవార్తలు వినే అవకాశము, తర్వాత మీ యొక్క కుటుంబంలో అభివృద్ధి గోచరిస్తోంది. శని కుంభరాశిలో వక్రస్థితిలో 3వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల ధైర్యంగాను కృషితో మీరు సక్సెస్ని సాధించే అవకాశం కనబడుతోంది. కుజుడు సింహరాశిలో 9వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల విదేశీ ప్రయాణానికి సూచనలు కనబడుతున్నాయి, యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్యలో ఎవరైతే ఉన్నారో వారు విదేశాలు వెళ్ళి చదువుకునేందుకు సమయం, అంటే ఇది మంచి సమయము. దీంతో పాటు స్కాలర్షిప్తో పాటు మీరు అక్కడికి వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే పోటీ పరీక్షల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. టెక్నికల్, మెడికల్, ఆర్ట్స్ విద్యార్థులకు ఈ మంచి సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. గురువుల సహాయంతోనే ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. మీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ గైడెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. ప్రమోషన్స్తో పాటు కొత్త బాధ్యతలు, కొత్త ప్యాకేజీ పెరగడము, ఇలా అన్ని శుభ సూచనలే కనిపిస్తున్నాయి. బిజినెస్ అంటే జాబ్ సెటిల్మెంట్ కానీ ట్రాన్స్ఫర్స్కి కానీ ఇది కరెక్ట్ సమయము. ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ప్రయత్నాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి మీ యొక్క అధికారుల సహాయ సహకారాలు మీకు ప్రతి సెగ్మెంట్లోనూ గోచరిస్తోంది. జూనియర్ ఉద్యోగులు మీ దిశానిర్దేశంలో మెరుగుపడతారు. వారి యొక్క సహాయం తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీరు కస్టమర్ల విశ్వాసం పొందడం మీ ప్రథమ లక్ష్యము. కస్టమర్లని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేసుకోండి. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా ప్రమోషన్స్ కానీ ఈ సమయంలో తప్పనిసరిగా చేసుకోండి. కొత్త బ్రాంచ్ పెట్టాలన్నా లేదంటే విస్తరణ చేసుకోవాలన్నా ఇది మంచి సమయము. గోల్డెన్ పీరియడ్ వృధా చేసుకోకండి. లాజిస్టిక్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఈ రంగాలలో ఉండే వాళ్లకు మంచి లాభాల వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. ఇంకా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ గోల్డెన్ పీరియడ్ కాబట్టి వృధా చేసుకోవద్దు. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ టెక్నికల్ లీడ్ పోస్టులకు కానీ రెగ్యులర్గా ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. తక్షణమే అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కలిసి రాకపోయినప్పటికీ కార్యదీక్షతతో పనిని పూర్తి చేసుకునే అవకాశం గోచరిస్తోంది. టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఎవరైనా తీసుకున్నట్టయితే దానిలో విజయం సాధించే అవకాశం కనబడుతోంది. కొత్త టూల్స్ని ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సమయము కరెక్ట్ సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. మీ పనితనము గుర్తింపులోకి వస్తుంది. పార్టీ వ్యూహాలు ఏవైనా ఉంటే అమలులో మీ యొక్క పాత్ర కీలకంగా ఉండబోతోందనమాట. మీ పదవికి గౌరవం పెరుగుతుంది. దీంతో పాటు ప్రజలలో మీ మీద నమ్మకంతో పాటు మీరు ప్రజలలో కనుక మమేకమై వెళ్ళినట్టయితే విశేషమైన ఆదరణ పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పాత అనారోగ్య సమస్యలు తిరిగి మళ్ళా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు గతంలో ఉంటే అవి ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. యోగా, ధ్యానం ద్వారా మీరు మానసిక శాంతిని పొందే అవకాశం చేసుకోండి. అయితే జీర్ణ సంబంధిత సమస్యలు పూర్తిగా ఈ సమయంలో మీకు నయమైపోతాయి. కుటుంబ జీవితం చూసినట్టయితే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సంతోషమైన వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేయబోతున్నారు. దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. కలిసి మెలిసి ఉండే అవకాశంతో పాటు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. సంతాన విషయంలో విజయాలు సాధిస్తారు. బంధువులతో మళ్ళా పాత బంధువులతో కానీ విడిపోయిన బంధువులతో కానీ కలిసే అవకాశం ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఫైనాన్షియల్ ప్లానింగు విజయవంతంగా సాగుతుంది. దీనితో పాటు పాత అప్పులు తీర్చుకునే అవకాశం కూడా మీకు ఈ సమయంలో గోచరిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ల గురించి చూసినట్టయితే గతంలో పెట్టిన
పెట్టిన వాటికి మంచి రిటర్న్స్ పొందుతారు. ఇప్పుడు పెట్టినట్టయితే కనుక ఫ్యూచర్లో కూడా గురు బలంతో మంచి రిటర్న్స్ పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. బ్యాంకింగ్, ట్రేడింగ్, బీమా రంగాల్లో మంచి లాభదాయకత గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక విత్తనాలు, ఎరువులు సరఫరా చాలా చక్కగా ఉండబోతోంది. డ్రిప్ సాగు, ఫలవృక్షాల సాగుకు ఇది చాలా మంచి అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పంట ధరలు ఊహించని విధంగా పెరిగే అవకాశం కనబడుతోంది. అంటే సబ్సిడీలు కూడా మీకు ప్రభుత్వం తరపు నుంచి సమయానికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు గురుగ్రహం కోసము పసుపుని దానంగా ఇస్తూ ఓం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. పసుపు రంగు వస్త్రాలను సాధ్యమైనంత వరకు ధరించే ప్రయత్నం చేయండి. దీంతోపాటు ఏదైనా మురికి వాడల్లో కానీ లేదంటే స్లమ్ ఏరియాస్లోనూ పేదవాళ్లకు యథాశక్తి పసుపుని, పళ్ళని దానంగా ఇచ్చుకోండి. గురువారం రోజు కనుక ఉపవాసం ఉంటే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా గ్రహ ఫలితాలు, సూచనలు. నమస్తే.